తల్లి కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చింది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇంట్లో తల్లి రాజేశ్వరి, కుమార్తె వేద సాయశ్రీ విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతులు పల్నాడు జిల్లా మాచెల్ల మండలం గన్నవరం వాసులుగా గుర్తించారు. భర్త సీతారామరెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. తల్లి కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చింది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇంట్లో తల్లి రాజేశ్వరి, కుమార్తె వేద సాయశ్రీ విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతులు పల్నాడు జిల్లా మాచెల్ల మండలం గన్నవరం వాసులుగా గుర్తించారు. భర్త సీతారామరెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. మంచిగా పడుకొని నీతో పడుకొని మళ్ళీ 11కి లేచినాను. మరి 11కి లేస్తే మళ్ళీ ఉన్నారా అందరూ ఆళ్ళని పడుతున్నారు. నన్ను కాగలడం రైట్, ఇక మిర్యాలగూడలో తల్లి కుమార్తె అనుమానాస్పద మృతికి సంబంధించి డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులో దారుణం చోటు చేసుకుంది. తల్లి కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మాత్రము మిర్యాలగూడలో మాత్రం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. పల్నాడు జిల్లా మాచెల్ల మండలం గన్నవరం గ్రామానికి చెందినటువంటి సీతారామరెడ్డి వృత్తిరీత్యా కూడా ఒక ప్రైవేట్ ఆగ్రోకెమికల్స్ కంపెనీకి సంబంధించి సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అంటే 2 సంవత్సరాలుగా కూడా అతను నల్గొండ జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ తన భార్య బిడ్డలతో కలిసి హౌసింగ్ బోర్డు లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. సో అతను 2 రోజుల క్రితం అని చెప్పేసి హైదరాబాద్ పని నిమిత్తం వెళ్ళగా నిన్న తిరిగి వచ్చే సమయానికి అతని యొక్క భార్య, అదేవిధంగా చిన్న కుమార్తె మాత్రము రక్త మరుగులో పడి చనిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే పెద్ద కుమార్తె అంటే వాళ్ళకి సంబంధించి 2 కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె ఇదే విషయానికి సంబంధించి కూడా తండ్రికి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూసిన తర్వాత పూర్తి స్థాయిలో చూస్తే మాత్రము ముందు రూమ్ లో మాత్రము కూతురు రక్త మరుగులో అంటే గొంతు కోల్పడి రక్త మరుగులో ఉన్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత వేరే గదిలో వెళ్ళేసి తలుపు తీయాలని ప్రయత్నించినప్పుడు కూడా ఆ తలుపు అనేది ఓపెన్ కాలేదు. చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిపించేస్తే తలుపు ఓపెన్ చేయడం. ఇదే సమయంలో పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు వెంటనే ఆ యొక్క ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసే పరిస్థితి ఉంది. కాకపోతే ఇది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్న కూతురు గొంతుకు పోయబడి పూర్తి స్థాయిలో రక్త మరుగులో ఉండగా ఆ భార్య మాత్రము ఫ్యాన్ కు సంబంధించి చీరతో ఉరివేసుకుని చనిపోయి ఉన్న పరిస్థితి ఉంది. సో ఇది హత్య జరిగిందా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయంపై కూడా పూర్తిలో పోలీసులు మాత్రము దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇదే సమయంలో నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కూడా స్పెషల్ గా క్లూస్ టీమ్ రప్పించేసి దర్యాప్తు మాత్రం వేగవంతం చేశారు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి భర్త అయినటువంటి సీతారామరెడ్డిని, అదేవిధంగా పెద్ద కుమార్తెగా ఉన్నటువంటి వేదశ్రీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వాళ్ళు కూడా చెప్తున్న విషయాల ప్రకారము పెద్ద కుమార్తె చెప్తున్న విషయాల ప్రకారము తాము తల్లి అదేవిధంగా చెల్లె ముగ్గురం కూడా నిద్రపోయాము. తర్వాత నేను సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఆ మెలకు వచ్చి చూడగానే తన చెల్లె రక్త మరుగులో పడి ఉంది, అదేవిధంగా తన తల్లి ఏమో కనిపించలేదు అని చెప్పేసి కూడా పెద్ద కుమార్తె చెప్పిన విషయాలు అయితే ఉండడం జరిగింది. పోలీసులు మాత్రం ఈ విషయం మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వీరికి సంబంధించేసి అంటే కుటుంబ తగాదాలు ఉన్నాయా లేదా
వేరే వ్యక్తులు ఎవరైనా ఇంట్లో ప్రవేశించేసి ఈ విధంగా చేశారా అనే కోణంలో మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా ఒక భద్రత కోసం అని చెప్పేసి ఏపీ నుండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఉంటున్న వ్యక్తులు ఈ విధంగా అంటే తల్లి కూతురు మరణించడాన్ని మాత్రం అంటే ఈ విధంగా చనిపోయి ఉండడానికి మాత్రం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా జీవించుకునే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాతో కలగలుపుగా ఉండేవారు. సో ఈ విధంగా సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకోవడానికి గిరిజన చెప్పేసి కూడా చుట్టుపక్కల వారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఈ విషయాన్ని సంబంధించి అంటే హత్య లేదా ఆత్మహత్య కూడా మేము దర్యాప్తు చేపడుతున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ రాజశేఖర రాజు చెప్పిన పరిస్థితి ఉంది అనేది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.